జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. కొంతమందికి అతిశుభ్రం ఉంటుంది, అతిశుభ్రం వండిన దాంట్లో అలా నూనె పెట్టి 4 రోజులు దాంట్లోనే చేస్తూ ఉంటారు. అది వ్యాధులకు మూలం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? సో బిడ్డలు మంచిగా సాకండి, మంచిగా వాళ్ళకి టిఫిన్లు వేసి పెట్టండి, మంచిగా భోజనాలు తయారు చేసి పెట్టండి. భార్యలు ఎవరికి లోబడాలా? ఎవరికి లోబడాలా? భర్తలకు లోబడాలా. చివరి పాయింట్ ఏంటంటే సంఘం సేవకునికి లోబడాలా. ఎవరికి లోబడాలా? 1 పిల్లల తల్లిదండ్రులకు లోబడాలా, 2 భార్యల భర్తలకు లోబడాలా, 3 సంఘం ఎవరికి లోబడాలా? దైవజనుడికి లోబడాలా. లోబడుతున్నారా? రాదే శబ్దం అలవాట్లేదమ్మా. దైవజనుడికి లోబడుతున్నారా? వాక్యానికి లోబడాలా, దైవజనుడికి లోబడలేద్దా? గట్టిగా చెప్పండి. లోబడాలి అంటే దైవజనుడికి లోబడడం అంటే ఇక్కడ వాక్యం ద్వారా దైవజనుడు ఏం చెప్తే. ఇప్పుడు 3 దినాలు కోడలు జరుగుతున్నాయి కదా, కుడుకులు జరుగుతున్నాయి కదా. కుడుకులు జరుగుతున్నప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు భారభరితమైన కుడుకులు జరుగుతున్నప్పుడు ఇక్కడ పరిచర్య ఉంటుంది. అఫ్కోర్స్ దేవుని మహాకృపను బట్టి నేను చూసినంతలో మీరు అందరూ పరిచర్య బాగా చేస్తున్నారు. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో జరగకపోవచ్చు, నేను క్యాజువల్గా చెప్తున్నా. దేవుని వాక్యాన్ని బట్టి సంఘంలో పరిచర్య ఉంటుంది. ఇలాంటి కుడుకులు జరిగేటప్పుడు పరిచర్యలో మనందరం పాలుపంపులు పొందాలో వద్దా? పరిచర్య చేయాలి. అది ఫైనాన్షియల్ గా కావచ్చు. ఇప్పుడు కూడికల నిమిత్తం కొంత ఖర్చు అవసరమై ఉంటుంది, దైవజనులకు కొంత కానుక అవసరమై ఉంటుంది, ఇక్కడ భోజనాలకు కొంత ఖర్చు అవసరమై ఉంటుంది. ఇది సంఘం అంటే ఎవరు ఏర్పాటు చేసిన కూడిక చెప్పాలా? సంఘం. కాబట్టి అందరూ కలిసి కట్టుగా చేయాలి. ఒకళ్ళు చేస్తే జరిగేది పరిచర్య కాదు, అందరూ కలిసి కట్టుగా చేయాలి. దైవజనుడు ఒక మాట అనౌన్స్ చేస్తే ఆ మాటను శిరసా వహించి 100% గౌరవించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక దైవజనుడిని ఎలా పిలవాలా? ఎలా పిలవాలండి? ఏమని పిలవాలా? గట్టిగా చెప్పండి. మీ పాస్టర్ గారు ఏమని పిలుస్తున్నారు? పాస్టర్ గారండి. వెరీ గుడ్. అన్నయ్య గారు అని పిలవచ్చు, అయ్యగారు అని పిలవచ్చు, పాస్టర్ గారు అని పిలవచ్చు, బ్రదర్ గారు అని పిలవచ్చు, తప్పులేదు, అంతే కదండి. అలాగే పిలవాలి. కానీ కొంతమంది దైవజనుని సంబోధించే విషయాల్లో ఏకవచనంతో సంబోధిస్తారు. అది వాక్యానికి విరుద్ధం. అంటే ఏకవచనంతో అంటే ఎలా పిలుస్తారు? అన్నయ్య వెళ్ళరా అనొచ్చా? అన్నగారు వెళ్ళరండి, అయ్యగారు వెళ్ళరండి, పాస్టర్ గారు వెళ్ళరండి. ఒకటేమన్నా తెలుసా? పాస్టర్ గారు వచ్చాడా? నీ నాలుక కత్తిరించేద్దా? అలా ఆలోచించండి. ఆ మాట అనొచ్చండి. నేను విమర్శించాను చెప్పట్లే, వాక్యానుసారంగా చెప్తున్నా. సమూయేలు గ్రంథంలో హన్న వచ్చి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు కోపం వచ్చేసింది, పిచ్చి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏమన్నా తెలుసా? తాగబోతాను, తాగేసి వచ్చే మందిరానికి ఈ ద్రాక్షరసం నీ దగ్గర తీసేయ్ అని అంటే, నేను బాధ వచ్చి ప్రార్థన చేసుకుంటే మందిరంలో ఇంతమంది ముందు నన్ను అవమానిస్తావా అందా? ఏ సమాధానం ఇచ్చింది? అంతకుముందు ఒక మాట ఉంటుంది, నా ఏలినవాడా నీ దాసురాలైన నన్ను పనికిమాల దానికి ఎంచొద్దయ్యా. అత్యంతమైన బాధను బట్టి కన్నీరుతో ప్రార్థన చేసుకుంటున్నాను తప్ప నాలో ఏ తప్పు లేదయా. ఆలోచించండి, దైవజనుడు ఎంత కోపంగా తిట్టాడు. ఇప్పుడు ఎంతమందిలో మిమ్మల్ని ఎవరైనా ఒక పేరు పెట్టి పైకి లేపి గట్టిగా గద్దిస్తే మీరు మందిరంలో ఉంటారా? ఊరినే గొప్పలు ఎవరు? మరి లోబడాలా. చూడండి,
ఏలి అంత మాట మాట్లాడినా సరే హన్న ఎంత ఒబీడియన్స్ గా, విధేయతకి మరొక పేరు హన్న కూడా. నా ఏలిన వాడా, ఎంత చక్కని పిలుపండి అది, ఎంత చక్కని, తను తగ్గించుకుంది. కొన్నిసార్లు దైవజనులు మనల్ని అపార్థం చేసుకున్నా మనం నచ్చ చెప్పడానికి ఇష్టపడాలి. అయ్యా మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు, ఎవరో చెప్పిన మాటను బట్టి ఒకవేళ అపార్థం చేసుకున్నారా, నాది ఈ తప్పు నాలో లేదయ్యా, అయ్యగారు నాలో లేదండి అని సౌమ్యంగా చెప్పాలి. అది వాక్యంలో ఉంది. ఒక విశ్వాసి దైవజనుని అలా లోబడాలా, దైవజనుని అలా గౌరవించాలా, దైవజనుని అలా సంబోధించాలి. అంతేగాని వచ్చాడా అదేంటది. ఇక్కడ మందిరం తుడిచి ఎవరన్నా క్లీన్ చేసేదారు ఇక్కడ? వెరీ గుడ్. పరిచయం చేయాలి మందిరం. ఒక్కలే కాదు. మేము మళ్ళీ చెప్పనా, ఈ రోజు శ్యామ్ అనే వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడు అని అంటే కారణం ఎవరో తెలుసా? మా నానమ్మ. మా ఫ్యామిలీలో మొట్టమొదటి రక్షణ పొందింది మా నానమ్మ. మా నానమ్మ చనిపోయే వరకు, బలం ఉడికిపోయే వరకు చేసిన పని తెలుసా? మందిర పరిచయం చేసింది, తుడిచి చాపలేసేది. మాకు తెలియనప్పుడు మేమేమనే వాళ్ళమో తెలుసా? నీకు బుద్ధి జ్ఞానం లేదు, లేబర్ లాగా మందిరానికి వెళ్ళి పని చేస్తున్నావేంటి, మనమేంటి, మన హోదా ఏంటి, మన కింద పనోళ్ళు నువ్వు మా పరువు తీయడానికి మందిరానికి వెళ్ళి పని చేస్తున్నావు, పనికి మాలిన ద్వారా అని తిట్టేవాడు మా డాడీ. తిట్టేవాళ్ళం మేము, మా పరువు తీసుకున్నావు అనేవాళ్ళం మేము. మా నాన్నమ్మ ఒకటే మాట అంది, రే మీకు రక్షణ లేదు, మీకు అర్థం కాదురా దీంట్లో ఉన్న టేస్ట్ ఏంటో అనేది. విచిత్రం తెలుసా, అదే మందిరంలో నేను జాబ్ వచ్చిన తర్వాత ఊడ్చి చాపలేసానండి. ఎప్పుడు నా కింద పాలేలు ఉన్నారు, మంచి ఎంప్లాయ్గా, గవర్నమెంట్ ఎంప్లాయ్ని స్టిల్ ఇప్పుడు కూడా, పోస్టల్ డిపార్ట్మెంట్. అలాంటి సిచ్యువేషన్ కూడా మందిరంతో చాపలేసాం. ప్రభు చిత్తమైతే నా సాక్ష్యాన్ని రేపు పూర్తిగా మీతో చివరి సెషన్లో నా సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకుంటా. మేము ఎలా రక్షణ పొందాం, మా కుటుంబం ఎలా దేవుళ్ళకి వచ్చింది, నేను ఎలా సేవకు వచ్చిన అన్ని కూడా రేపు షేర్ చేసుకుంటా. చివరి దినం కాబట్టి ఆఖరి సెషన్లో, చివరి వర్తమానంలో నేను ఖచ్చితంగా మీకు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? మందిరంలో పరిచయం చేస్తే నీ కుటుంబం దీవించబడుద్ది, నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. నామశక్కల నువ్వు ఎంత ఉద్యోగస్తుడైనా, ఎంత లక్షాధికారమైనా, ఎంత కోటీశ్వరుడైనా మందిరంలో కూర్చుని పరిచయం చేయి, సందేహం లేదు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దానికి తార్కాణం మీ ముందు నిలబడిన దైవజనుడే. మా నాన్నమ్మ చేసిన పరిచర్య నన్ను సేవకుని చేసింది ఈరోజు. అందుకే చెప్తున్నా, దేవుని మందిరంలో సేవకుడు ఒక మాట చెప్పాడా, పరిచర్య చేయి. మీ ముందు నిలబడ్డాడు కదా, కనుగొన్నారుగా, ఆయన ఉన్నారు కెమెరా ముందు నిలబడి. ఆయన ఏమి సామాన్యమైన వ్యక్తి అని మీరు అనుకోకండి. ఎక్స్ ఆర్మీ, వాళ్ళ ఫాదర్ ఎక్స్ ఆర్మీలో రిటైర్డ్ అయ్యాడు. ఆయన వాళ్ళ బ్రదర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు, లక్షల్లో శాలరీ. అయినప్పటికీ కూడా నా బట్టలు మాస్తాడు, నా బ్యాగులు మాస్తాడు, సూట్లు మాస్తాడు, నాకు బాగోలేకపోతే నా కాళ్ళు కూడా పడతాడు. ఆయన డబ్బులు ఇచ్చి పెట్టుకోలేదు ఆయన. నేను ఫ్రీగా, వాళ్ళకి రెస్టారెంట్ ఉంది, లక్షల్లో ఆదాయం వస్తుంది, నెలకు రెంటే 30,000 దానికి. అయినా సరే నాకు కూడికలు ఉంటే అక్కడ మనుషులు పెడతారు, వాళ్ళ మదర్ ఉంటారు, అక్కడ మనుషులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తారు. ఈయన కీ రోల్ అయినప్పటికీ కూడా తన పనులు పక్కన పెట్టుకుని నా డ్రైవింగ్కి వస్తారు. ఆయన, మీకు అర్థమవుతుందా? ఆయనకి ఏమి లేక కాదు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మొన్న నంద్యాలలో వాళ్ళ ఫ్యామిలీ 8 లక్షలు పెట్టి సువార్త సభలు పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ తరఫున సంఘం నుంచి 2 లక్షలు ఇస్తే 8 లక్షలు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారు. రీసెంట్గా మొన్న నంద్యాలలో మీటింగ్ జరిగిన ఏప్రిల్ నెల 16-17 తారీఖుల్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? వాళ్ళకన్నా నేను చిన్నవాడిని, కానీ దైవజనుడు ఒక మాట చెప్పాడా, మారు మాట తీయడానికి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు కానీ తీయడానికి ఆస్కారం ఉండదు. మీకు తెలుసా, నా రూమ్ ఉంటుంది మందిరం దగ్గర, నా మందిరంలోని కాస్మెటిక్స్ అన్నీ కూడా, అంటే నా దువ్వెన కానీ, పౌడర్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, షాంపూ కానీ, నేను మందిరానికి వెళ్తే ఫ్రెష్ అప్ అవడానికి అక్కడ బెడ్ కానీ అన్ని క్లీన్ చేసి నా రూమ్ లో ఏం తక్కువైనా పెట్టేది వాళ్ళే. నేను జస్ట్ మందిరం టైంకి వెళ్తా, అక్కడ శుభ్రం చేసేది ఒకరు చేస్తారు, ఒక్కో నెల ఒక్కొక్క ముగ్గురు అలా పేర్లు పెట్టుకుని వాళ్ళ పరిచర్య చేస్తారు, మందిరం తుడుస్తారు, బాత్రూమ్ క్లీన్ చేస్తారు. దైవజనుడిగా నేను వెళ్తాను, జస్ట్ వాక్యం చెప్తా అంతే, మిగతా వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. అందుకే మాట చెప్తున్నాను తెలుసా, సంఘం ఎవరికి లోబడాలా? దైవజనుడికి. మిమ్మల్ని ఏదో మెప్పించడానికో, మీ పాస్టర్ గారికి సేవ చేయడానికో ఈ మాటలు చెప్పట్లా, నా అనుభవాల్లోంచి మాటలు చెప్తున్నా, మీకు అర్థమవుతుంది.
అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో దైవజనుడికి లోబడేవాడు పాడైనట్లు చరిత్రలో లేదు. పూర్వకాలం దైవజనుడు అంటే ఒక వాల్యూ ఉండేది, ఇప్పుడు పోయింది. కారణం ఏంటంటే కొంతమంది పనికి మన దైవజనులు ఉన్నారు, నేను కాదని చెప్పను. కానీ ఆత్మ కలిగిన దైవజనుడు నీ కళ్ళ ముందుంటే ఆ దైవజనుని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉందే, సందేహం లేదు. మీకు అర్థమవుతా? అన్న ఎంత ఒబీడియంట్ గా మాట్లాడింది. ఎప్పుడైనా మీ దైవజనుడు మనం అంత ఒబీడియంట్ గా మాట్లాడావా? రెక్లెస్ గా మాట్లాడావా? ఏకవచనంతో మాట్లాడావా? మాట్లాడొచ్చా? గుర్తుపెట్టుకోండి. సో 3 విషయాలు. 1, పిల్లలు ఎవరికి లోబడాలా? భార్యలు ఎవరికి లోబడాలా? సంఘం ఎవరికి లోబడాలా? అర్థమవుతుందా? అలా లోబడిన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. గట్టిగా చెప్పండి, గొప్ప దేవుని నామమును స్తుతించబడదాం. అర్థమవుతుందా? అలా దైవజనుడికి భర్తకు లోబడిన శారా విశ్వాస వీరుల పట్టికెక్కింది. దైవజనుడికి లోబడిన హన్నా తన కడుపున ప్రపంచంలో రాజులను అభిషేకించగలిగే దైవజనుని ఆమె కడుపున, ఆమె గర్భాన దేవుడు పుట్టించాడు. ఆలోచించండి, రూతు వంశావళికి ఎక్కింది, యేసుక్రీస్తు వంశావళికి. భర్తకు లోబడిన శారా విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళింది. దైవజనుడికి లోబడిన హన్నా తన కడుపున రాజులను అభిషేకించి సమూయేలు వంటి గొప్ప ప్రవక్తకు తల్లిగా మార్చబడింది. ఇలా ముగ్గురు దీవించబడ్డారా లేదా? ఈ పగటి వేళ నీవు కూడా దీవించబడాలి అంటే రూత్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3వ పాయింట్ ఒబీడియన్స్. డెసిషన్, క్యారెక్టర్, ఒబీడియన్స్. ఈ 3 ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఎంతగా మార్చాయంటే ఏ పొలానికి పరిగెడుకుంటాకు వెళ్ళిందో ఆ పొలానికి ఏ సమానరాలుగా మార్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎక్కడ పరిగెడుకుందో అక్కడ దీవించబడింది. నువ్వు ఏ గ్రామంలో అవమానించబడ్డావో అక్కడ దీవించబడతావు. ఎక్కడ తప్పు చేయబడ్డావో అక్కడే హెచ్చించబడతావు. గుర్తుపెట్టుకో, ఈ పగటి వేళ గుర్తుపెట్టుకో. ఏ ప్రాంతంలో నిన్ను ప్రజలు అవమానిస్తున్నారు, ఉద్యోగం లేదను, వ్యాపార అభివృద్ధి అవ్వలేదను, పిల్లలు పుట్టలేదను, ఆర్థిక స్థితిగతులు బాగా లేవను, సంఘం అభివృద్ధి కాలేదను హేళన చేస్తే, ఈ 3 క్వాలిటీస్ నీలో ఉంటే ఎక్కడ అవమానించబడతావో అక్కడ నీ తల ఎత్తే దేవుడు. గుర్తుపెట్టుకో, ఆయన అన్యాయస్తుడా కాదు. అందుకనే రూతుకున్న ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉండాలా? రూతు దీవించబడింది. మనం కూడా ఏం చేయబడతాం? నమ్ముతున్నారా? ఒకవేళ ఇప్పుడు వరకు అలాంటి క్వాలిటీస్ మనలో లేకపోతే ఏంటి ఆ క్వాలిటీస్? త్వరగా చెప్పండి. డెసిషన్, నిర్ణయం. 2, క్యారెక్టర్, ప్రవర్తన. 3, ఒబీడియన్స్, లోబడ్డం. మీకు అర్థమైందా? ఒక్క చిన్న వ్యక్తి గురించి చెప్పి సమయాన్ని ఇంకా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అది అమెరికా దేశం. ఒక సంపన్నుల కుటుంబంలో ఒక ఆయన పుట్టారు, ఇంకా పిల్లలు ఉన్నారు. అయితే ఆ సంపన్నుల కుటుంబంలో పుట్టిన ఆయన దేవుని మార్గంలోనే పెరుగుతున్న సందర్భాల్లో ఒకసారి యవ్వన కాలం వచ్చింది. యవ్వన కాలం వస్తుంటే ఆయన బేస్బాల్ ఆడతారు. బేస్బాల్ మీలో ఎంతమంది తెలుసు కదమ్మా? యవనస్తులు. వెరీ గుడ్. బేస్బాల్ అది మన ఇండియాలో తక్కువ ఉంటుంది, అదర్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటారు. బేస్బాల్ మంచిగా ఆడుతూ ఉంటే ఒకసారి దేవుడు మాట్లాడి పేరు పెట్టి పిలుస్తున్నాడు. నాయనా, నా సేవకు రావాలరా అని అంటే, దేవా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఉన్నాను, పరిచయం చేస్తున్నాను, ఇంకేం చేయమంటా? లేదు నా సేవకు రావాలి అని అంటే, వస్తాను ప్రభు, ఇంకేం కావాలి అంటే, నీకు ఇష్టమైన బేస్బాల్ ఉందే వదిలే అన్నాడట. ప్రభు, బేస్బాల్ నేను నేషనల్ ఛాంపియన్ ప్రభు, తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్తా, డబ్బు సంపాదిస్తా, ఆ డబ్బు పట్టుకొచ్చి నీ సేవ చేస్తాను ప్రభు, ఎక్స్ట్రాలు వద్దు నాన్న వదిలే అన్నాడట. కొన్ని రోజులు బాధపడ్డాడు. ఆయన హృదయం స్పందించింది. దేవుడు మాట్లాడినప్పుడు వదిలేకపోతే ఎందుకు అని చెప్పి ఆ గేమ్ వదిలేశాడట ఆయన. ఎందుకో తెలుసా? గేమ్ వదలడం చాలా కష్టమా కాదా? ఎందుకంటే నేను వాలీబాల్ ప్లేయర్, నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం, చాలా పిచ్చిగా ఆడేవాడిని. మా అమ్మ ఏమని తెలుసా? ఒరే నీకు పెళ్ళక్కర్లేదు, అదే పెళ్ళమనేది. మా అంత పిచ్చిగా ఆడేవాడిని. విచారం తెలుసా? నైట్ టైం కూడా ల్యాంపులు కట్టుకుని ఆడేసేవాడు. అంత పిచ్చి నాకు వాలీబాల్ అంటే, మహా పిచ్చి. చాలా కాలం వాలీబాల్ ఆడా, సాకొచ్చాక వదిలేశాను. కానీ వాలీబాల్ ఆడాలంటే చాలా కష్టమైంది నాకు. అంటే గేమ్ మహా ఇష్టం కదా, క్రికెట్ ఆడేవాళ్ళు కానీ వాలీబాల్ కానీ. నాకు వాలీబాల్ మహా పిచ్చి అనమాట. మార్నింగ్ ఆడేవాళ్ళు, నైట్ ఆడేవాడిని. కొన్నిసార్లు జాబ్ వదిలేసి కూడా బెట్టింగ్ మ్యాచ్లకు వెళ్ళేవాడిని. సో అంత ఇష్టం నాకు.
సో గేమ్ అంటే చాలా కష్టం. ఆయనకు ఒక 4 రోజులు పట్టిందట, మొత్తం మీద వదిలేసిన తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు మళ్ళా మాట్లాడాడు. నాయనా, నువ్వు నా సేవకు రావాలరా అన్నాడట. అంతే. ప్రభువా, ఇష్టమైన బేస్బాల్ వదిలేశాను, ఇంకేం చేయమంటావు ప్రభువా అంటే, అదే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా, నీ గర్ల్ ఫ్రెండ్ వదిలే అన్నాడంట. ప్రభువా, ఆమె సండే స్కూల్ టీచర్ ప్రభువా, ఆమె సండే స్కూల్ టీచరు, నేను బిలీవర్ని, ఇద్దరం కలిసి నీ సేవ ఎక్స్ట్రాలు వద్దు నాన్న. చాలా మంది ఎక్స్ట్రాలు ప్రభువా, మందిరంలో నాకు ఆ అబ్బాయిని చూపించాను, నువ్వు రోజు చూసి నా కళ్ళకు వచ్చాడు దరిద్రుడాడు అని నాకు ఆయన్ని చూపించాడండి దేవుడు. చూపించాడు అమ్మ దేవుడు, అలాగా చూపించాడా? కొంతమంది ఎక్స్ట్రా బ్యాచ్ ఉంటారు. అంటే వదిలే అని అంటే, ప్రభువా నేను సిన్సియర్గా ప్రేమించాను ప్రభువా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నేను ఈ మాట చెప్పాను చచ్చిపోతా ప్రభువా, వద్దు నేను చూసుకుంటా, చచ్చిపోతే నువ్వు నోరు మూసుకుని అమ్మాయికి చెప్పు అన్నాడట. అంతే. మొత్తం మీద ఒక రోజు బెంచ్ కార్ దిగొచ్చింది, రిచ్ పర్సన్ కదా, దిగొచ్చేసరికి మంచి రిచ్గా వచ్చింది. దగ్గరికి వచ్చేసరికి హై డార్లింగ్ అనేసరికి, మరి ఫారినర్స్ కదండి, కొంచెం చూడగా నక్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం వాళ్ళ సాంప్రదాయం. అనేసరికి వెంటనే చెప్పాడంట, అలా కదమ్మా మరి దేవుడు నిన్ను వదిలేమన్నాడు అనేసరికి మోర్చిపోయిందంట అక్కడే. వెంటనే తీసుకెళ్లి కారులో పడేసి, ఆ బెంచ్ కారులో పడేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత కొంతకాలం స్పృహ వచ్చింది, మొత్తం మీద ఎగ్జిస్ట్ అయింది. ఈ కుర్రోడు దేవుని సేవకు వచ్చేసాడు. దేవుని సేవకు వచ్చిన తర్వాత దేవుని సేవలో వాడబడ్డం మొదలు పెట్టాడు. దేవుని సేవ చేస్తున్నాడు. ఇష్టమైన వాలీబాల్, ఎందుకో తెలుసా, చాలా కాలం మనిషి సేవలో, ఎందుకో తెలుసా, ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్ వదిలేశాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, వదిలేశాడు. చాలా కాలం నడిచాడు, తర్వాత సేవకు వచ్చాడు. రోజులు గడుస్తున్నాయి, సేవ చేస్తున్నాడు. ఒక రోజు అమెరికా దేశంలో ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో ఒక పెద్ద ఫుట్బాల్ మైదానంలో పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఆయన లేచి ఇలాగే నిలబడి వర్తమానం చెప్తున్నాడు. ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? ఆర్ యు బోర్న్ అగైన్? ఇదే అంశం మీద వర్తమానం ఇస్తున్నాడు ఆయన. ఆ వర్తమానం ఇచ్చిన తర్వాత రాత్రి మీరు అందరూ వర్తమానం ఇచ్చినప్పుడు, నిన్న ఉదయం ఆల్టర్ ఇచ్చినప్పుడు ఎలా వచ్చారు, అలాగా ఆయన వర్తమానం ఇస్తూ ఉండగా ఆ కొన్ని లక్షల మంది ప్రజలు ఆ గ్రౌండ్ లో వచ్చారట. ఆ ఒకే ఆర్ యు బోర్న్ అగైన్ అని ఒకే ఒక వర్తమానానికి ఆ గ్రౌండ్ లో ఉన్న వేల మంది ప్రజలు పోడియం దగ్గరకు వచ్చి రక్షణ పొందడానికి తీర్మానం చేసుకున్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని స్తుతిద్దాం. వెంటనే ఆ దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా, మైక్ వదిలేశాడు, పోడియం పట్టుకున్నాడు, కూలబడిపోయాడు. దేవా, ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ వదులుకుంటే, ఆఫ్టర్ ఆల్ ఇష్టమైన గేమ్ వదులుకుంటే ఇంత ఆశీర్వాదమా ప్రభువా? ఇన్ని లక్షల మంది ప్రజలకు, కోట్ల మంది ప్రజలకు ఇంత ఆశీర్వాదకరంగా మార్చావు ప్రభువా అని అక్కడే కూలబడి ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడి పేరేంటో తెలుసా? ప్రపంచాన్ని తన సువార్తతో వణికించిన, కొన్ని బిలియన్ ప్రజలకు సువార్తను అందించిన దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. కొన్ని బిలియన్ ప్రజలకు సువార్తను ప్రకటించాడు. కారణం ఏంటి అంటే, దేవుడు ఏం చెప్పాడో ఆ మాటకు ఆయన ఏం చేశాడు? ఒక్కవేళ దేవుడు నిన్ను ఇది వదలగలవా? బిల్లీ గ్రాహం వదిలేశాడు ఆయన, లోబడ్డాడు. గుర్తుపెట్టుకో, దేవుడికి మనకి అడ్డుగా ఉన్నది ఏదైనా వదిలేని తక్షణంగా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడైనా సరే మన బ్రతుకులో దేవునికి మనకి అడ్డుకున్నది ఏం చేయాలా? వదిలేసి చూడు, దీవించబడకపోతే నన్ను అడుగు. నేను చాలా విషయాలు దేవుడు కృపను బట్టి వదులుకున్నా. ఏమన్నా నేను సేవకు వచ్చినప్పుడు చాలా మంది ఏమన్నా తెలుసా, తమ్ముడు నువ్వు సేవకి వెళ్ళడం బాగుంది కానీ ఇంత చిన్న వయసులో సేవకి వెళ్ళడం మాకు నచ్చలేదయ్యా అని అడిగితే, అప్పుడు నేను వాళ్ళతో ఏమన్నా తెలుసా, ముసలోడు అయిపోయిన తర్వాత శరీరంలో కోరికలు చచ్చిపోయాక సేవకు రమ్మంటారా? యవ్వన కాలంలో రక్తం తొణికిసలాడుతున్నప్పుడు, శరీర కోరికలు ఎగసి పడి రెచ్చగొడుతూ ఈ పాపం వైపుకు ఆకర్షిస్తున్నప్పుడు, ఆ శరీర కోరికలను అదిమి పట్టి తొక్కి పట్టి ప్రభు కొరకు నిలబడతామే, అలాంటి సేవను దేవుడు కోరుకుంటాడు తప్ప, నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన తర్వాత, శరీరంలో పాపం చేయడానికి ఆస్కారం లేని వయసు వచ్చిన తర్వాత అప్పుడు కాదు దేవుని కొరకు బ్రతకాల్సింది. ఏ కాలంలో బ్రతకాలా? ఏ కాలంలో? యవన కాలంలో యెహోవా కాడి మొయిట నరునికి మేలు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఈ రోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఫాలోవర్స్ దేవుడు ఇవ్వగలిగాడు అని అంటే, దేవుని కొరకు వదులుకుని చూడు ఒక్కసారి. నీ పాపాన్ని వదిలే, నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ వదిలి చూడు. నీ సినిమా పిచ్చి వదిలి చూడు, నీ బూతుల పిచ్చి వదిలి చూడు, లోక సంబంధమైన సినిమాల పిచ్చి వదిలి చూడు.
నిన్ను ఎలా దీవిస్తాడో చూడు. శారా లోబడింది, రూతు లోబడింది, హన్నా లోబడింది. బిల్లీ గ్రాహం గారు, నువ్వు లోబడుతున్నావా? లోబడితే దీవించబడతావు. అలా దీవించాలని ఆశపడితే, దేవా రూతును దీవించావే, బిల్లీ గ్రాహం దీవించావే, శారాను దీవించావే, హన్నాను దీవించావే, రూతును దీవించావే, నన్ను కూడా దీవించాయా? అలా దీవించాలంటే ఈ పగటి వేళ ఈ 3 లక్షణాలు మనలో లేకపోతే, నిజంగా నీలో పశ్చాత్తాపం ఉంటే, నిజంగా దేవుని కొరకు బ్రతకాలనే మంట నీ గుండె లోతుల్లో ఉంటే, మోకరించి తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం, మోకాలేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఒక యవ్వనురాల్ని దీవించావే, ఒక శారాను దీవించావే, ఒక హన్నాను దీవించావే, ఒక బిల్లీ గ్రాహంను దీవించావే. ఈ పగటి వేళ అలాంటి ఆశీర్వాదం నాకు కావాలయ్యా. ఒక దైవజనుడు తనకున్న ఆ ఇష్టాలనే చంపేసుకున్నాడే, నీ మాటకు లోబడి అవి వదిలేసుకున్నాడే. నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయ్యా, నాకు ఇష్టమే, కానీ అవి నీకు ఇష్టం లేదు ప్రభువా. పర్వాలేదు, ఏం కావట్లేదులే, ఏమీ జరగదులే అనుకుంటూనే ప్రభు కొనసాగుతూనే ఉన్నా. కానీ ఈరోజు నాతో మాట్లాడవయ్యా. నాలో ఈ లోపం ఉందయ్యా, నిజమే, నాలో ఈ లోపం ఉంది. నిజంగా నా హృదయంలో కూడా వదులుకోవాలని ఆశ ఉందయ్యా, అది కూడా నిజమే. చాలాసార్లు వదులుకోవడానికి ట్రై చేసి వదులుకోలేకపోయానయ్యా. కానీ ఈ సందేశం విన్నప్పుడు నాకు అర్థమైంది, ఒక బిల్లీ గ్రాహం గారు ఎంతగా వదులుకుంటే నేను ఎందుకు వదులుకోలేకపోతున్నా, నా ఇష్టాన్ని ఎందుకు వదులుకోలేకపోతున్నా, నా పాప క్రియలను ఎందుకు వదులుకోలేకపోతున్నా. దేవా, ఒక్క నిమిషం నా బ్రతుకును మార్చుకోవడానికి ఈ 2వ రోజు మొట్టమొదటి సెషన్లో ఇంత చక్కటి భాగ్యాన్ని ఇచ్చారే. ఒక్క నిమిషం ప్రభువా, నా బ్రతుకును వదులుకోవడానికి ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయవనైనా. వదులుకోవాలని ఆశ ఉందయ్యా, నీ మందులో నీ కొరకు బ్రతకాలని ఆశ ఉందయ్యా, నీ పరిచయం చేయాలని ఆశ ఉందయ్యా, కానీ వదులుకోలేకపోతున్నాను ప్రభువా, వదులుకోలేకపోతున్నాను. ఈ రోజు ఆ వదులుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. నాలో ఈ సీరియల్ కూర్చు వదిలేస్తాను, సినిమా కూర్చు వదిలేస్తాను, ఇదిగో బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తాను వదిలేస్తాను, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తాను వదిలేస్తాను, కోపం వచ్చిన ప్రావేశంలో తట్టుకోలేక బూతులు మాట్లాడేస్తున్నా, వదిలేసుకుంటాను. దైవజనుని గౌరవించలేకపోతున్నాను, వదిలేస్తాను. దైవజనుని గౌరవించడం నేర్చుకుంటాను, భర్తకు లోబడడం నేర్చుకుంటాను, భార్యను ప్రేమించడం నేర్చుకుంటా, నీ మందిరంలో పరిచయం చేయడం నేర్చుకుంటా. దేవా, నన్ను కూడా దీవించవా, నా సమస్యను తీర్చవా, నా బ్రతుకు నీ కొరకు నిలబడటానికి అవకాశాన్ని ఇవ్వవా. ప్రార్థన చేయి. నీ హృదయుడిలో బాధనంతా వేదనంతా ఒక్క నిమిషం వదిలేయగలిగితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధం. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలైనా జ్ఞాపకం చేసుకోడమ్మా, ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులైనా జ్ఞాపకం చేసుకోడు. ఆయన కఠినమైన హృదయం కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన దేవుడు ఆయన, క్షమ కలిగిన దేవుడు ఆయన. నీ బ్రతుకును మార్చుకోవడానికి నీవు సిద్ధమైతే నిన్ను క్షమించడానికి నా యేసయ్య సిద్ధం. వదులుకోవడానికి సిద్ధమైతే, దేవా నా పరిస్థితులు ఎదుర్కొంటాను, నా పాపాన్ని వదులుకుంటాను, రూతులాంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా అనుకుంటే చిన్న ప్రార్థన చేయండి. నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థించి సమయాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాలం ఈ 2వ మొట్టమొదటి సెషన్లో మీరు మాతో మాట్లాడిన మీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, రూతు గ్రంథాన్ని ముగించడానికి కృపనిచ్చారు. రూతు తీసుకున్న నిర్ణయం, రూతు క్యారెక్టర్ ప్రభా, రూతు ఒబీడియన్స్ ప్రభా తన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంది. ఇదిగో ప్రభా, తల్లిదండ్రులకు లోబడకపోవడం వల్లే సంసోను పతనం, భర్తకు లోబడిన శారా విశ్వాస వీరుల పట్టీకెక్కింది. ప్రభు, దైవజనుడికి లోబడిన హన్నా రాజును అభిషేకించే కుమారుని కంది. ఈ పగటి వేళ నీ
తనకు అడ్డుగా ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ వదులుకున్నా, తన బేస్ వాళ్ళు వదులుకున్నా, బిల్లీ గ్రహాన్ని దీవించావే, ఆ అట్టి దీవెన నాకు కావాలి ప్రభువా. నా పాపాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నా. నీకు నాకు అడ్డుగా కొన్ని ఉన్నాయి, నేను పైకి చెప్పలేను, ఎవరితో షేర్ చేసుకోలేను, కానీ నా హృదయం గందరగోళంలో ఉంది, నా హృదయం వేదంలో ఉంది. నిజమే, వదులుకోవాలని ఎన్నోసార్లు ట్రై చేసి మరలా 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 అదే రిపీట్ చేశాను. ఈ సందేశం విన్నప్పుడు నేను రిపీట్ చేయదలుచుకోవాలా. ఈ సువార్త సభల ద్వారా నా బ్రతుకును మార్చుకుని నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నానయ్యా. రూతును దీవించి బలపరిచిన దేవా, హన్నాను దీవించి బలపరిచిన దేవా, శారాను దీవించి బలపరిచిన దేవా, దైవజనుల బిల్లీ గ్రహాన్ని బలపరిచి దీవించిన దేవా, వదులుకోవడానికి నేను సిద్ధం. నన్ను కూడా దీవించవా. అవమానం గుండా వెళ్తున్నా, నిందల గుండా వెళ్తున్నా, వాటన్నిటి నుంచి విడిపించి నీ కొరకు వండుతున్నా చిలకపాడు గ్రామంలో నన్ను నిలబెట్టవా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే తమ తప్పులు విడిచిపెట్టడానికి ఇష్టపడతారో వారిని దీవించి రూతు వలె, బిల్లీ గ్రహం వలె, హన్నా వలె, శారా వలె ఆశీర్వదించమని కూడా వచ్చిన తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.